ఇంట్లోనే ఉన్నాడు, తన పైన ఎలాంటి అనుమానం కూడా రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు, పోలీసులను కూడా డైవర్ట్ చేయడానికి చూశాడు అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉంది అనుకోవచ్చు? పేరెంట్స్ కూడా దీన్ని గమనించలేదనుకోవచ్చా? ముందుగా ప్యానెల్ వాళ్ళకి అందరికి నమస్కారం, జీటీవీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. సో మెయిన్లీ ఆ పిల్లోడ్ మైండ్ సెట్ అనేది ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. మెయిన్లీ స్కూల్ స్టార్ట్ అయిన 3rd క్లాస్ 4th క్లాస్ అంటే 6 years నుంచి 8 years వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి అనేది మనం అక్కడి నుంచి అబ్జర్వేషన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తే దెన్ ఈ 10th క్లాస్ అంటే ఇప్పుడు 15-14 years వచ్చేసరికి అడోల్సెంట్ ఏజ్, ఈ టైంలో మెయిన్లీ హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అండ్ టెస్టోస్టిరాన్ అనేది అబ్బాయిల్లో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది, అది ఇట్స్ లైక్ ఫైటింగ్ యాటిట్యూడ్ లాగా అనేది ఉంటుంది. సో వీళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ని చాలా కీ ఫ్యాక్టర్. సో ఎన్విరాన్మెంట్ ఓన్లీ పేరెంట్స్ క్రియేట్ చేసేదే కాదు, వాళ్ళకి ఆ అబ్బాయి ఉండే ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళ కాలనీలో ఉండేది, వాళ్ళ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఉన్నా పక్కింటి వాళ్ళు గొడవ పడినా అబ్బాయి వినేదే ఉంటుంది. సెకండ్, దాని తర్వాత వాళ్ళ స్కూల్, గురువు మించిన దైవం ఎవరు లేరు. సో గురువు అనేది ఈ 6th క్లాస్ అబ్బాయో 10th క్లాస్ అబ్బాయో అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆ అబ్బాయి స్టడీస్ బాగుంది, సైకలాజికల్ బిహేవియర్ ఏమైనా అబ్నార్మల్ ఉంది. సో దీనికి వాళ్ళు డిటెక్ట్ చేసి సో వాళ్ళ స్కూల్ హైయర్ అథారిటీస్ చెప్తే హైయర్ అథారిటీస్ దాన్ని తీసుకెళ్లి నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది ప్లాన్ చేస్తే బెటర్. ఇది అయితలేదు, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా అయితలేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒక కాలేజ్లో ప్రొఫెసర్. సో మాకు ఒక 750 స్టూడెంట్స్ ఉంటారు మా కాలేజ్లో. సో ఈ కాలేజ్లో ఏమవుతుందంటే ఒక టీచర్కి మాలాంటి టీచర్స్కి 5 to 6 స్టూడెంట్స్ని అబ్జర్వేషన్ పెడతారు. దాన్ని మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ అంటారు. మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని నాకు ఒక 5 to 6 members ఉన్నారు. వాళ్ళ మొబైల్ నంబర్స్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ నంబర్స్ ఉంటాయి, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకి ఈ మెంటర్ అనే పర్సన్ ఆ పేరెంట్స్ ఆ స్టూడెంట్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా సైకలాజికల్ స్టడీస్ వైజ్ అనేది కొంతమంది మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు, అది సెకండరీ. బట్ సైకలాజికల్లీ కానీ ఏమైనా ఫైనాన్షియల్లీ కానీ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళ వేరే డాక్టర్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే అంటే వేరే టీచర్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఈ మెంటర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ మెంటర్ ఆ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయడము, ఆ స్టూడెంట్ కౌన్సిలింగ్ చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం స్కూల్స్కి వద్దాం. స్కూల్లో ఏమవుతుందంటే ఇంతమంది టీచర్లు ఉండకపోవచ్చు, ఇంతమందిని గ్యాదర్ చేయకపోవచ్చు, కానీ ఇలాంటిది కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇప్పుడు కాకుండా 5 years కావదా అవుతుంది. సో మనం ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఒక టీచర్కి ఇప్పుడు మెడికల్ కాలేజ్ లాగా 5 students ఇవ్వకపోయినా 15 students ఇవ్వండి. సో వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్మెంట్ చేయండి. చదువు ఒకటే కాదు కదా స్కూల్ నేర్పియాల్సిన చాలా వస్తువులు ఉన్నాయి. సెకండరీ, పిల్లలకి ఓటమి అనేది నేర్పియండి. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఓటమి అనేది తెలిస్తేనే గెలుపు విలువ తెలుస్తుంది. ఓటమి ఓడంగానే పరిగెత్తి గేట్ నుంచో 4th floor నుంచి దూకడం కాదు. ఓటమి అని తెలుస్తూ వస్తే గెలిచిన రుచి తెలుస్తుంది. సో మనకి ఓటమి అనేది తెలియదు, మా బాబు అస్సలు ఓడిపోకూడదు, ఏం లేదు, ఓటమి అని తెలిస్తేనే దెన్ గెలుపు అనేది తెలుస్తుంది. ఈ కేసులో కూడా మనం చూసుకున్నట్టయితే అంటే ఆ బాబు బ్యాట్ కోసం అంటే తనకు లేని బ్యాట్ కోసం ఒక మర్డర్ చేశాడు, ఒక అమ్మాయిని హత్య చేశాడు. అంటే తనకు కావాల్సింది ఏంటో తను సంపాదించుకోలేక ఒక దొంగతనం అనేది ఎంచుకున్నాడు. సో ఆ బాబు 15 years, మనం ఆ బాబు మీద ఎలాంటి సింపతి చూపిస్తలేము, కానీ ఆ బాబు పెరిగిన ఎన్విరాన్మెంట్ మనకి ఇంపార్టెంట్. అలాంటి బాబులు వందలాది పిల్లలు ఉన్నారు ఇప్పుడు సొసైటీలో. వాళ్ళని ఏం చేయబోతున్నాము, ఎలా ట్రీట్ చేయబోతున్నాము అనేది. సో ఓన్లీ ఫాదర్ సైడో మదర్ సైడో ఆ పక్కింటోళ్ళ వల్లనో లేదంటే స్కూల్లో ఆ బ్యాటో కారణం కాదు. మొత్తం ఓవరాల్గా ఇది విషయస్ సర్కిల్, ఒక సర్కిల్ ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి స్కూల్ నుంచి పిల్లోడు, పేరెంట్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఇప్పుడు రాగానే అరే మదర్ ఫాదర్ కాదు. ఇప్పుడు సొసైటీలో ఫాదర్ అండ్ మదర్ పనిచేయడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. అన్ని ఇంట్లో మాక్సిమం యంగ్ జనరేషన్లో అందరు వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ ఏంటి? ఆ మదర్ ఒకవేళ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ పేరెంట్స్ ఒక చిన్న కెమెరా వాళ్ళ 1500 నుంచి 2000 రూపీస్లో దొరికిపోతుంది సీసీ కెమెరాస్. అలాంటివి ఉంటే మానిటరింగ్ బెటర్ గా ఉండేది. మీరు అన్నారు 4 days పట్టింది ఆ అబ్బాయిని దొరకడానికి అంటే ఒక చిన్న 1500-2000 రూపీస్ నథింగ్, ఏ ఫ్యామిలీ కైనా నథింగ్. వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం కూడా చేసేవాడు, ధైర్యం ఉండేది కాదు. దొరికిపోతామనే మెంటాలిటీ ఉంటది, కొంచెం అన్న ఆలోచించగలుగుతాడు. ఇంకో జస్ట్ 1 point to end. సో ఇంకేమైతుందంటే ప్రెసెంట్లీ మన స్టేట్ గవర్నమెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఫామ్ చేసింది. మన స్టేట్ లో ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కమిటీస్ ఫామ్ చేసింది. దానికి ఒక ఎక్స్ఎమ్మెల్యే గారిని ఆ కమిటీలో అది మంచిగో చెడుగో తెలియదు, కానీ ఒక డాక్టర్ లేరు, ఒక పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ లేరు. ఇప్పుడు అదే విధంగా స్టేట్ కమిటీస్ కూడా ఫామ్ అయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ స్టేట్ కమిటీస్ కి నోటిఫికేషన్స్ వచ్చినాయి.
ప్రతి డిస్టిక్ కి కౌన్సిలింగ్ డిస్టిక్ కమిటీస్ కి నోటిఫికేషన్ వచ్చింది. ఆ డిస్టిక్ లో ప్రతి డిస్టిక్ నుంచి 4 నుంచి 5 మెంబర్స్ ని రిక్రూట్ చేయబోతున్నారు. ఈ కమిటీస్ లో ఒక పీడియాట్రిషియన్ ని లేదు అంటే ఒక పీడియాట్రిక్ సైకాలజిస్ట్ ని ప్రాపర్ గా తీసుకుంటే వీళ్ళు పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ మానిటర్ చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తే మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మనం కాంప్లికేట్ చేయకుండా ఉంటే అట్లీస్ట్ ఈ రోజు ఫస్ట్ స్టెప్ వేయబోతున్నాము, ఫ్యూచర్ లో దీన్ని ఇంకా బెటర్ గా చేయబోతున్నాం. సెకండ్ లాస్ట్ ఎండింగ్ 1 పాయింట్ విల్ ఎండ్. సో మనము సోషల్ మీడియా యూట్యూబ్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ దానికి స్క్రీనింగ్ అనేది ఎక్కడా లేదు, నేషనల్ లెవెల్లో లేదు, స్టేట్ లెవెల్లో లేదు. మనం యూట్యూబ్ లో ఎక్స్ అని కొట్టినాం అనుకోండి, ఏం కావాలంటే అది వస్తుంది. అది 6 years 10th క్లాస్ బాబు కొట్టచ్చు, 10 years బాబు కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు. సో కాబట్టి దానికి ఒక సొల్యూషన్ రావాలి, దానికి ఒక బ్యారియర్ ఉండాలి, ఏజ్ లిమిటెడ్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలని చెప్పేసి. ఓకే, ప్రియా చౌదరి గారు, మనం చూసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ లో ఇప్పటి వరకు చాలా వరకు వెబ్ సిరీస్ అనేవి చాలా వరకు వచ్చేసాయి. అంటే ఇలాంటి మెంటాలిటీ అవి చూడడం వల్ల వాళ్ళు ఇలా తయారవుతున్నారు అనుకోవచ్చా? అంటే ఆలోచనకి దృశ్య రూపం కనిపిస్తుంది, అలాగే ఒక దృశ్యం ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది. సో వీళ్ళందరికీ ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, ఈ వెబ్ సిరీస్ అన్నారు, నిజం చెప్తున్నాను కదా, కొన్ని వెబ్ సిరీస్ చూస్తుంటే నిజంగా ప్రభుత్వాన్ని, ఇంకా నాకు మళ్ళీ ఎక్కువ మాటలు వస్తాయి, ఇది వేదిక కాబట్టి మాట్లాడకూడదు, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి బాధ్యత లేదా? ఇందాక డాక్టర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. చైల్డ్ అండ్ వెల్ఫేర్